హే గైస్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే థర్డ్ ప్రాబ్లం. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ది నేమ్ అండ్ ఏజ్ ఆఫ్ ఎ పర్సన్, ప్రింట్ దెమ్ ఇన్ ది గివెన్ ఫార్మాట్. ఓకేనా, ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఒక రెండు ఇన్పుట్స్ అనేవి ఇస్తాడు. సో అందులో ఒక ఇన్పుట్ అనేది ఫస్ట్ ఇన్పుట్ వచ్చేసి నేమ్ ఇస్తాడు అండ్ సెకండ్ ఇన్పుట్ వచ్చేసి ఏజ్ ఇస్తాడు. సో ఆ రెండు ఇన్పుట్స్ని మనం తీసుకొని ఇక్కడ అవుట్పుట్ ఎలా ఇచ్చాడు, రవి ఈజ్ 20 years ఓల్డ్ అని ఇచ్చాడు. సో ఈ విధంగా మనకి రావాలి. ఓకేనా, అండ్ ఇప్పుడు మన క్వశ్చన్ అయితే అర్థమైపోయింది. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అనేది చేద్దాం. ఆ క్వశ్చన్లో 2 ఇన్పుట్స్ అనేవి మనకి ఇస్తుండు. ఓకేనా, 2 ఇన్పుట్స్ అనేవి ఇస్తుండు. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ 2 ఇన్పుట్స్ అనేవి మనం తీసుకునే విధంగా అయితే రాయాలి ప్రోగ్రామ్ అనేది. ఓకేనా, ఫస్ట్ ఇన్పుట్ ఏమైనా తీసుకోవాలి, మనం నేమ్ అయితే తీసుకోవాలి. నేమ్ ఈక్వల్ టు మనం ఇన్పుట్ తీసుకోవాలి, ఏం చేయాలి, ఇన్పుట్ పారెంథసిస్. ఓకేనా, అండ్ మనం సెకండ్ చూసుకున్నట్లయితే ఏజ్ అనేది తీసుకోవాలి. ఓకేనా, ఏజ్ ఈక్వల్ టు సేమ్. అండ్ మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది, ఏజ్ అనేది నంబర్ కదా, అండ్ ఇప్పుడు మనం స్ట్రింగ్లో తీసుకుంటున్నాం ఏం కాదా అని. మనం అక్కడ ఏజ్ అనేది మనం ఏం యాడ్ చేయట్లేము. ఓకేనా, ఒక నంబర్ని ఇంకో నంబర్కి యాడ్ చేయట్లేము కాబట్టి స్ట్రింగ్లో తీసుకున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే మనకి ఇంకా సింపుల్గా అయిపోతుంది ప్రోగ్రామ్. ఇప్పుడు ఆ ఏజ్ అనేది స్ట్రింగ్లో తీసుకున్నందుకు మనకి చాలా సింపుల్గా ప్రోగ్రామ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇంటీజర్లో తీసుకున్నారనుకోండి, మళ్ళీ మీరు దాన్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేయాలి. అందుకే నేను డైరెక్ట్గా స్ట్రింగ్లోనే తీసుకుంటున్నాను. అండ్ మనం రెండు ఇన్పుట్స్ అనేది తీసుకునే విధంగా అయితే మనం ప్రోగ్రామ్ అయితే రాసాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ అవుట్పుట్ అయితే మనకి ఇచ్చాడు, ఏమని ఇచ్చాడు, రవి ఈజ్ 20 years ఓల్డ్ అని ఇచ్చాడు. అండ్ ఇప్పుడు మనకు అలా రావాలి అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, ప్రింట్ అనేది యూజ్ చేయాలి. ప్రింట్ ఆఫ్. ఇప్పుడు మనకి యూజర్ ఇచ్చే నేమ్ ఇక్కడ రావాలి కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలి, ఆల్రెడీ మనం నేమ్ అనేది ఒకటి వేరియబుల్ అనేది తీసుకొని దానికి ఇన్పుట్ అనేది ఇచ్చాము. ఓకేనా, సో ఇక్కడ అది మనం తీసేసుకుందాం, నేమ్. ఓకేనా, ప్లస్ ఇక్కడ పక్కన ఏముంది, ఇక రవి అయిపోయిందా, రవి ఈజ్ కాబట్టి ఇక స్ట్రింగ్ ఓపెన్ చేసి ఎస్ ఈజ్ తీసుకోండి అండ్ మళ్ళీ ప్లస్. సో ఇప్పుడు ప్లస్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మనం, రవి ఈజ్ 20 years. సో 20 years అనేది ఏంది, ఏజ్. సో ఏజ్ అనేది మనం ఆల్రెడీ వేరియబుల్ అనేది డిఫైన్ చేసాము. అండ్ ఇక్కడ మనం ఏజ్ తీసుకుందాం. ఓకేనా, ఏజ్ ప్లస్. అండ్ మనకి ఇక్కడ ఏజ్ తర్వాత ఏం కావాలి, 20 years ఓల్డ్ అంటే ఇయర్స్ ఓల్డ్ అని రావాలి. ఇప్పుడు సేమ్ మనం ఓల్డ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రవి ఈజ్ 20 years ఓల్డ్. ఓకేనా, సెట్ అయిపోయిందా మనకి. ఇప్పుడు ఇక్కడ నేమ్ దగ్గర యూజర్ అనేటి వాడు ఏ నేమ్ అయితే ఇస్తాడో అది ఇక్కడ వస్తుంది. రవి ఇస్తే రవి వస్తుంది, రాజు ఇస్తే రాజు వస్తుంది. పక్కన ఏజ్ అయితే మనం తీసేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా అదే వస్తుంది, దాంట్లో చేంజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏజ్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ యూజర్ అనేటి వాడు ఎంత ఏజ్ అనేది మనకి ఇస్తాడో ఆ ఏజ్ అనేది ఇక్కడ వస్తుంది. అండ్ ఇక్కడ ఇయర్స్ ఓల్డ్. ఓకేనా, ఇప్పుడు మనం రన్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం రన్ చేసినట్లయితే ఇక్కడ ఇన్పుట్ అనేది అడుగుతుంది. ఇప్పుడు ఇన్పుట్ ఇద్దాం, రవి, ఎంటర్. అండ్ ఏజ్ అని అడుగుతున్నాడు, సో మనం ఒక 25 ఇద్దాం, ఎంటర్. అండ్ ఇక్కడ మనకు చూపించినట్లయితే రవి ఈజ్ 25 years ఓల్డ్ అని చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఎక్కడ స్పేస్ లేదు. ఓకేనా, ఇప్పుడు మనకు స్పేస్ కావాలి అంటే ఇక్కడ ఏం చేయాలి, ఈస్కి ముందు, ఈస్కి తర్వాత అండ్ ఇయర్స్కి ముందు. సో అక్కడనే కదా మనకు స్పేసెస్ అనేది లేవు, సో అక్కడే ఇవ్వాలి. ఓకేనా, అండ్ ఇప్పుడు మనం రన్ చేద్దాం. రన్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఇన్పుట్ అనేది అడుగుతుంది మళ్ళీ, రవి 25 years. ఇప్పుడు వచ్చిందా, రవి ఈజ్ 25 years ఓల్డ్. ఇప్పుడు మనం ఇంకొక ఇన్పుట్ అనేది ఇద్దాం, రాజు అండ్ ఇయర్స్ వచ్చేసి మనం ఒక 20 ఇద్దాం, 20. రాజు ఈజ్ 20 years ఓల్డ్. ఓకేనా, ఈ విధంగా మనం ప్రాబ్లం అనేది సాల్వ్ అయితే చేయొచ్చు. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ ఇంకో ప్రాబ్లం తోటి కలుద్దాం. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ కింద సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.